హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ వచ్చేసి గిన్నెలో కొంచెం చింతపండు వేశాను, అలాగే 2 పండిన పెద్ద సైజు టొమాటో, ఉప్పు, అలాగే ఈ టొమాటో మొత్తం చింతపండు నానబెట్టి ఉంచాను కాబట్టి ఇది మొత్తం ఈ విధంగా టొమాటో ప్యూరీ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఎక్కువ కల్లుప్పే వాడతాను. ఇంకా సరే ఈ రోజుకి సాల్ట్ అయితే వేశాను రసం పెడదామని. ఇదిగోండి ధనియాలు కూడా వేస్తున్నాను. అలా అని రసం పౌడర్ వేయనా అనుకుంటే అది వేస్తాను. పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి అవి మరగనిస్తున్నాను. అలాగే అలసందలు నైటే నానబెట్టాను గుగ్గిళ్ళ కోసం. ఇంకా ఎంటీఆర్ వచ్చేసి రసం ప్యాకెట్ పౌడర్ వచ్చేసి వేశాను, పోపు వేసాను. ఫైనల్లీ వడగట్టి కొత్తిమీర కూడా వేసాను. మనం ధనియాల ఇవన్నీ వడగట్టేస్తాను. ఈ విధంగా రసం అయితే టొమాటో రసం అయిపోయింది. నిన్న వచ్చేసి శ్రీవారు ఇడ్లీ పిండి రవ్వ ఎక్కువగా ఉన్నట్లుంది అన్నారు. ఇంకా సరే ఇలా అన్నారా అని ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసాను. ఎందుకంటే రవ్వ కొంచెంగానే అనిపించింది, కానీ తనకి ఇడ్లీ నచ్చలేదులే అని ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ పోపు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే చట్నీ లేనిదే తినరని తెలుసు కదా. ఇంకా ఈ పోపు అనేది చట్నీ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టాను. కొంచెం వాటర్ అనేది కలుపుతాను, ఇంకా డిష్లోకి తీస్తాను. ఇంకా గుంట పొంగనాల కోసం ఆయిల్ అయితే వేస్తున్నాను. పిండిలో మొత్తం అన్నీ కలిపాను కదా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా. ఇంకా అలా అని ఇడ్లీ వేస్తే మళ్ళీ తినరు, ఇంకా వేస్తే రవ్వ దోశలాగా వేయాలి, ఇదంతా ఎందుకని మనకి పిండి అయిపోద్ది అని నేను ఈ విధంగా రవ్వ ఎక్కువైందంటారా అని ఈ విధంగా అయితే చేశాను. ఇవైతే బాగున్నాయి అని తిన్నారు. ఎప్పుడైనా సరే మనం వస్తువు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఇంకొక రూట్లో వెళ్ళి అది తినిపించాలి. అదే ఆడవాళ్ళ టాలెంట్ అనేది. అలా ఇటు వస్తువు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, వాళ్ళకి ఒక వెరైటీ మార్చినట్లు ఉంటుంది. అదే పిండి అదే దాంతో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుమైతే ఇడ్లీ పిండితో గుంట పొంగనాలు అయితే నేను వేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. చట్నీ కూడా పల్లీ చట్నీ బాగా కుదిరింది. ఇంకా సరే నిన్న వచ్చేసి అసలు యాక్చువల్గా ఇడ్లీ వేసినప్పుడు కొంచెం ఘాటుగా అయ్యింది చట్నీ. ఇంకా అలా ఘాటుగా అయినప్పుడు నేనేం చేశానంటే పుట్నాల పప్పు, వేయించిన పప్పు మిక్సీ వేసి కలిపాను. అయినా ఆ ఘాటు అనేది కొంచెం తగ్గలేదు. ఇంకా చట్నీ వల్ల కూడా కొంత ఇడ్లీ నచ్చకపోవచ్చు అని నేను ఇంకా ఈరోజైతే ఈ ఐడియా వేసి ఇంకా పిండి అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఈరోజు రసం అయితే కాగుతూ ఉన్నాయి. బెండకాయ చేద్దామని నెక్స్ట్ వాయి కూడా వేసేస్తున్నాను. ఇంకా ఈ విధంగా వేసేసి మేము కొంచెం మెత్తగా తింటాము. పాప వచ్చేసి బాగా రోస్ట్గా చేయాలి తనకి. సరే నువ్వు అవి చూసుకో, మేము ఈలోపు తినేస్తామని తనకు కూడా వేసాను. ఇంకా తనైతే కొంచెం బాగా వేగనిచ్చుకుంటుంది. ఇంకా శ్రీవారికి అయితే ప్లేట్లో ఈ విధంగా పెట్టాను. పల్లీ చట్నీ సూపర్గా ఉందన్నారు. సరే ఇంకా వచ్చేసి సొరకాయ ఉంది. మనం ఎప్పుడైనా సరే లేతగా ఉన్నది ఈ విధంగా అయితే చూసేవాళ్ళం. ఎందుకంటే అమ్మ కూడా సొరపాదు అనేది మాకు పూరింటి మీద పాకిచ్చేది. ఇంకా అలా లేతగా అది గుర్తొచ్చి అలా గుచ్చాను. ఇంకా సరే నేతిలో జీడిపప్పు వేయించేస్తున్నాను, కిస్మిస్ కూడా వేయిస్తాను. తమ్ముడు కోసమని చేస్తున్నాను. ఎందుకంటే 2 రోజుల క్రితమే కదా మొన్న మేము సొరకాయ హల్వా చేశాను. ఇంకా సరే తమ్ముడికి, మరదలకి ఇద్దామని నేనైతే మళ్ళీ చేస్తున్నాను ఈరోజు. ఇంకా శ్రీవారు తీసుకువెళ్తా అన్నారని నేనైతే ఇంకా వంట చేస్తూ అయిపోతుండగానే ఇదైతే చేశాను. జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. నేతిలోనే మనం సొరకాయ
ఇదిగోండి ఈ వాటర్ అనేది ఈ విధంగా పిండేసుకోవాలి. మీకు వాటరు టైము ప్రాసెస్ ఉంటాంలే అనుకుంటే ఉంచేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పిండాను. ఒక్కాయకి ఈ బౌల్ నిండా వచ్చింది తురుము అనేది. మనం 2 బౌల్స్ కనుక వేస్తే అరకప్పు పంచదార వేస్తాం. ఒక బౌలు తురుమే కాబట్టి పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఇంకా ఇది నేతిలో వేగనిస్తున్నాను. మన తడి అనేది పోవాలి, పచ్చివాసన పోవాలి కాబట్టి నేతిలో ఈ విధంగా సొరకాయ అనేది తురుముని వేయించాలి. మీరంతా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు, ఏం వంటలు చేస్తున్నారు, మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సరే ఇదిగోండి పావు కప్పు పంచదార కూడా వేగిన తర్వాత అది కూడా వేసాను. ఇంకొంచెం పలచబడుతుంది. పలచబడిన తర్వాత మనం ఇంకా కాస్త దగ్గరికి అయ్యే వరకు ఇంకా కలుపుతూ ఉండాలి. శ్రీను రాణి కిచెన్ ఫేస్బుక్ కూడా ఉంది, మీరు ఫాలో అవ్వండి. మన ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ మొత్తం అదే పేజీ శ్రీను రాణి కిచెన్ అని ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. ఇంకా ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది. అది కూడా కొంచెం దగ్గర పడే వరకు దగ్గరుండే చేయండి ఎప్పుడైనా సరే ఇది. ఎందుకంటే మనం ఏదో పెట్టాము అని అవతలకి వెళ్ళాము అంటే అది టేస్ట్ ఇంకొక రకంగా మారిపోతుంది. ఇంకా సరే పాలు కూడా ఇదిగోండి యాడ్ చేస్తున్నాను. వేసుకునేవాళ్ళు కోవా వేసుకుంటారు, అదంతా ప్రాసెస్ వద్దులే అని నేనైతే సింపుల్గా ఈ విధంగా చేస్తున్నాను. యూట్యూబ్లో శ్రీను రాణి కిచెనే, ఫేస్బుక్ కూడా శ్రీను రాణి కిచెన్ అదే లోగోతో ఉంటుంది. ఫాలో మై ఎఫ్బి పేజ్. ఈ టైంలో నేను నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం. ఆ తర్వాత యాలకులు దంచి వేశాను. మరొక నిమిషానికి జీడిపప్పు కిస్మిస్ వేసి మొత్తం కలిపేసుకుని ఇంకా మన సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇదిగోండి ఒక డిష్లోకి తీసాను. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి రసం, బెండకాయ, అలాగే మజ్జిగ, ఇంకా అన్నం అయితే రైస్ కుక్కర్లో ఉంది. ఈరోజైతే ఇలా గడిచింది.